ఆల్ ది వెరీ బెస్ట్. మే 1న ఇంటర్నేషనల్ లేబర్ డే నాడు రిలీజ్ అవుతుంది కాబట్టి మీ లేబర్ అంతా ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమా చాలా మంచి సక్సెస్ అవ్వాలి, మీ అందరికీ టీంకి మంచి రిజల్ట్ రావాలని మీడియా తరఫున నేను కోరుకుంటున్నాను. మీరు సత్యాల లేరు, సెట్ వేసుకొచ్చినట్టున్నారు, మీకు సెట్ వేసినట్టున్నారు కాబట్టి మీరు ఇవాళ నుంచి సత్య కాదు. మీరు ఇందాక 2 పాయింట్లు ఉంటున్నాయి. సత్య ఈజ్ నాట్ జెట్లీ అని ఇక్కడ మాట అంటే, ట్రైలర్లోనేమో ఐ డోంట్ డూ కామెడీ, ఐఎమ్ డన్ విత్ కామెడీ అని ఒక మాట. ఇందాక వెన్నెల కిషోర్ గారు సత్య ఫ్యాన్స్ అని అనగా నాకు ఫ్యాన్స్ అంటే బాబు అంటున్నారు వెనకతల నుంచి. మీరు ఈ సినిమాతో ఫ్యాన్స్ని సెపరేట్గా, అంటే మీరు కామెడీగా కాకుండా ఒక హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యి మీకంటూ ఫ్యాన్ ఫేర్ స్టార్ట్ అయ్యే సినిమాగా ఇది వస్తుందా? నిజంగా వాళ్ళే సార్ నా బలం నిజంగా. కాదు, నేను అడిగిన దాంట్లో హౌ ఫార్ యూ కుడ్ ఎంజాయ్ ది క్యారెక్టర్, ఫోర్స్డ్గా చేయవలసి వచ్చిందా లేదా నిజంగానే నచ్చి చేశారా, లేకపోతే దీని వెనక ఎంటబడి బతిలాడి డేట్లు లేవంటే వేరే వాళ్ళకి వెళ్తా అంటే నీకు దండం పెడతా అన్నా అని చెప్పి ఎంటబడి. లేదు సార్, రితేష్ కథ చెప్పిన వెంటనే నాకు నచ్చి చేశాను సార్. క్యారెక్టర్ నచ్చి చేశాను సార్. అంటే కాదు, ఇప్పటి వరకు మీరు కమీడియన్నే, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఈ సినిమాతో హీరో అయిపోతారా? లేదు సార్, ఇది కామెడీ స్పేస్లో ఉండే క్యారెక్టర్ అది. అంటే ఇప్పుడు హీరోలు ఎలా చేస్తారు, ఈ సినిమాని హీరోలు చేస్తే ఎలా ఉంటుందని నేను అలా చేశాను సార్. ఓకే, ఇప్పుడు హీరో హీరో అంటారు. అదే అలా చేశాను, కానీ అంటే కామికల్గానే చేశాను తప్ప సీరియస్గా అలా చేయలేదు సార్. బట్ సార్, సారీ టు డిస్టర్బ్ ద ఫ్లో, కానీ చాలా కష్టపడ్డారు సార్ నిజంగా. మామూలుగా మనము ఆయన కష్టపడ్డారా, అందరూ కష్టపడ్డారు? ఆయన మాత్రం చాలా కష్టపడ్డాడు. ఓకే, ఇప్పుడు మామూలుగా ఒక హీరో కష్టం చూపించడానికి మనము ఈవెంట్లో ఒక ఏవీ పెడతామండి బేసిక్గా, స్టంట్స్ అవన్నీ పెడతాం. ఈయన ఫోటో పెడితే సరిపోతుంది సార్, ఎందుకంటే ఆయన వేసుకున్న విగ్ అన్ని రోజులు సార్ చెప్తున్నాను చాలా కష్టం సార్. అది మాత్రం కష్టం సార్, అది దానికి మాత్రం నిజంగా కష్టపడ్డాను నిజంగా. అంటే ఆయన సడన్గా ఒకరోజు విగ్ తీసి వస్తే సార్, నిజంగా నేను గుండు కొట్టుకున్న తర్వాత మనం సడన్గా ఫస్ట్ టైం స్నానం చేస్తాం కదా సార్, ఒక ఫీలింగ్ వస్తుంది నాకు. అట్లా చూడగానే నాకు ఆ ఫీలింగ్ వచ్చింది సార్, ఏదో తెలియని రిలీఫ్, నా అటాచ్మెంట్స్ అన్ని పోయి అలా అనిపించింది చూడగానే. అలా ఎందుకంటే చూడడం కూడా కష్టం సార్, మా కష్టం కూడా అదే, అలా చూడటం. ఓకే, అందరం కష్టపడ్డాం సార్. పొద్దున్న పెట్టేవారండి, ఆ క్లిప్స్ అయ్యి పెడతారు సార్, ఈవినింగ్ వరకు అది చాలా నరకంగా ఉంటుంది. సెట్లోనే మీకు సెట్ వేసారు అనమాట సార్. అవునండి. అంటే వాట్ ఈస్ ది బెస్ట్ పార్ట్ యూ ఎంజాయ్డ్ ఇన్ దిస్ ఫిల్మ్ అండి? ఒక ప్రోటగనిస్ట్ లీడ్ క్యారెక్టర్గా ఫిల్మ్ అంతటిని మీరే లీడ్ చేయాలి కదా, ఏంటంటే సినిమా అంతా యాక్ట్ చేయడం, ఇది సెగ్మెంట్లుగా జరుగుతుంది సార్ సినిమాలో. ఒక్కొక్క క్యారెక్టర్తో ఇంటరాక్షన్, ప్రతి ఒక్కరితో ఇంటరాక్షన్ నేను బాగా ఎంజాయ్ చేశాను సార్. ప్రతి షూటింగ్ చాలా ఫన్గా జరిగింది. అది ప్రతి సినిమాలోని ప్రతి వాళ్ళకి జరిగేదేనండి ఇంటరాక్షన్, ఎంజాయ్మెంట్. లేకపోతే షూటింగ్ ఎలా జరుగుతుంది, రోజు కట్టుకోవాలి. వాట్ ఐమ్ ఆస్కింగ్ ఈజ్ వాట్ ఈస్ ది బెస్ట్ పార్ట్ ఈ ఫిల్మ్లో మీరు ఎంజాయ్ చేసిన ఇమోషన్ కానీ, లేకపోతే డైరెక్టర్ మీకు ఇచ్చిన క్యారెక్టర్లో ఛాలెంజ్ కానీ, వాట్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్? అంటే సీన్స్లో కొంచెం క్వర్కినెస్ ఉంటుంది సార్ రితేష్ రైటింగ్లో, సో అది చేసి ప్రాసెస్లో ఎంజాయ్ చేశాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము ఇద్దరం కొంచెం సింక్లో ఉంటాం, అంటే నేను ఏదైనా ఇంప్రవైజ్ చేసినా అది వద్దని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. సో అది షూటింగ్లో ఉన్నప్పుడు ఇన్వాల్వ్ అయ్యి చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాం. ఓకే సార్, మీ ట్రైలర్ చాలా బాగుంది. సినిమా ఎలా ఉంటుందో ఇట్ ఎడంబరేట్స్ ద హోల్ ఫిల్మ్. మీరు ట్రైలర్ చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ ఈ సినిమా జెట్లీ అనే సినిమాని ఈ కామెడీ జానర్లోకి తీసుకెళ్ళడానికి ఒక సీరియస్ కంటెంట్ అది, బట్ యూ టర్న్డ్ ఇట్ టు ఏ కామెడీ జానర్. వాట్ ఈస్ ది వాట్ యూ కాల్ ల్యాబొరేటరీ వర్క్ యూ అండర్? బేసిక్గా టర్న్ అయ్యేది బేసిక్గా హీరో క్యారెక్టరైజేషన్ బట్టి అండి. సో ఏ యాక్టర్ చేస్తే యాక్టర్ బట్టి డిజైన్ అయ్యే స్టోరీ అనమాట. ఆర్ యూ హ్యాపీ విత్ హిమ్? యా వెరీ హ్యాపీ అండి. సో సత్య అనుకున్నప్పుడు సత్య క్యారెక్టరైజేషన్ తగ్గట్టు మొత్తం మూవీ ఏంటంటే స్క్రిప్ట్ ఎలా ఉంది అని. సో బేసిక్గా బీట్స్ అన్నీ సేమే ఉంటాయి. ఈయన యాడ్ అవ్వడం వల్ల కొంచెం కామెడీ అనేది యాడ్ అవుతుంది. ఓకే, మిస్ వరల్డ్ అండ్ యూ